ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. కేవలం దర్శనం మాత్రంతో భక్తులు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేసే స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చేసాము ఈరోజు. ఈ ఆలయ విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాం పదండి. మన హైదరాబాద్ నాగ్పూర్ హైవేలో మేడ్చల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో జయదర్శిని టౌన్షిప్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. 2005 మే 2న ఈ ఆలయ శంకుస్థాపన చేశారు. 2008లో ఫిబ్రవరి 8న స్వామివారి ప్రతిష్టాపన ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయ ప్రధాన రాజగోపురం 5 అంతస్తులతో కూడి ఉంటుంది. ఈ ఆలయానికి స్వామివారి దర్శనానికై వచ్చే భక్తులు ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. కలికల్మషాలని నివారించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఈ ఆలయంలో ప్రతి ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని అర్చన, తోమాల సేవ, సహస్రనామార్చనలు మొదలగు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజా సేవలు, అభిషేకం, అర్చన, హోమాలు వంటివి సేవలను ముందుగానే భక్తులు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. చుట్టూ పచ్చదనం నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఆలయం. ప్రతి శుక్రవారం స్వామివారికి, అమ్మవార్లకి పంచామృత సహితంగా స్నప్న తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్ర తిథికి తిరునక్షత్రానికి శ్రీ వెంకటేశ్వర కళ్యాణాన్ని వైభవంగా చేస్తారు. ఇక్కడ చెట్టు కింద చూడండి, గరుడస్వామి వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తున్నట్టుగా స్టాచ్యూని పెట్టారు. ఈ టెంపుల్ టోటల్గా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు చూడండి. ఈ ఆలయంలో చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన భక్తులు ముందు గరుడస్వామి వారిని దర్శిస్తారు. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయల విగ్రహమూర్తులుంటాయి. గర్భాలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు పుష్పాలంకరణతో ఉంటారు. స్వామివారి సన్నిధి వెనుక వైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ఆలయానికి దగ్గరలోనే ఆండాలమ్మవారి సన్నిధి ఉంటుంది. ధనుర్మాసంలో గోదాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిపిస్తారు. ఇక్కడే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నాగమ్మ తల్లి ఉప ఆలయంతో పాటు ఆంజనేయ స్వామివారి ఉప ఆలయం కూడా ఉంటుంది. చెట్టు కింద వినాయక స్వామివారి విగ్రహమూర్తి ఉంటుంది. ఈ చెట్టు, ఈ ఉప ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శరన్నవరాత్రుల్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి మాఘమాసంలో స్వామివారి ప్రతిష్ఠా వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. రథసప్తమి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి, ధనుర్మాసంలో మరియు పండగ పర్వదినాల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజా కైంకర్యాలని నివేదిస్తుంటారు ఈ ఆలయంలో. కేవలం దర్శనం మాత్రంతో భక్తులు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేసి కలికల్మషాలని నివారించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. స్వామివారి ఆలయం దగ్గరలోనే ఇక్కడ ఒక కట్ట ఉంటుంది. ఆ కట్టపైనే అమ్మవారు, కట్టమైసమ్మ అంటారు కదా, రేణుక ఎల్లమ్మ తల్లి, కట్టమైసమ్మ అమ్మవారి ఆలయం ఉంది. స్వామివారిని దర్శించిన తర్వాత రిటర్న్లో ఈ కట్టమైసమ్మ దగ్గర అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.